ప్రపంచం నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటుంది. మార్పుని అందిపుచ్చుకున్న వాళ్ళు భవిష్యత్తుని శాసించారు. 90లలో కంప్యూటర్ మీద చెయ్యి వేసిన పిల్లలు తరువాతి తరంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఏ రోజుకా రోజు మారుతున్న టెక్నాలజీలను అందిపుచ్చుకునేవారు భవిష్యత్తు మీద భద్రతతో ఉంటారు. అలాంటి మారపోతున్న భవిష్యత్తులో ఇప్పుడున్న కంప్యూటర్ టెక్నాలజీ సమూలంగా మార్పు చెందుతున్న క్రమంలో ఇప్పుడున్న కంప్యూటర్లో పనిచేసే విధానాన్ని క్వాంటమ్ టెక్నాలజీ పూర్తిగా మార్చబోతోంది. సింపుల్గా చెప్పాలంటే సాధారణ ట్రైన్లా పనిచేసే కంప్యూటర్లు క్వాంటమ్ టెక్నాలజీలో బుల్లెట్ ట్రైన్ వేగాన్ని అందుకున్నట్టు, మీ పాత స్కూటర్ జెట్ స్పీడ్తో వెళ్తున్నట్టు ఇప్పటికే ఏఐ ప్రపంచానికి భవిష్యత్తుగా మారబోతుంటే ఆ ఏఐకి పునాదిగా మారబోతోంది క్వాంటమ్ కంప్యూటింగ్. 90లలో చంద్రబాబు గారు హైదరాబాద్ శివార్లలో రాళ్లగుట్టల్లో హైటెక్ సిటీ కట్టినప్పుడు నవ్విపోయారు. మౌస్ అంటే ఎలుకంటూ ఎలుకతోక పట్టుకుంటే తిండి దొరుకుతుందా అని అప్పటి కాంగ్రెస్ నాయకులు వెటకారం చేశారు. కానీ ఈరోజు అదే హైదరాబాద్ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు గుండెలా మారింది. ఆ రోజు నవ్విన ఆ ఎలుక ఐటీ ఎక్స్పోర్ట్స్ ద్వారా 1,42,000 కోట్ల ఆర్థిక వనరుల్ని తెలంగాణకు అందిస్తోంది. చంద్రబాబు గారి ఆనాటి విజన్ వల్ల సైబరాబాద్ నిర్మాణం జరిగి కోట్ల మందికి ఉపాధి కల్పిస్తోంది. చంద్రబాబు గారి ఆనాటి విజన్ వల్ల జీనోమ్ వ్యాలీ ఏర్పడి కరోనా వంటి జబ్బులకు వ్యాక్సిన్ వచ్చింది. అదే చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని నిర్మించనున్నారు. భవిష్యత్తులో రాబోయే కొత్త టెక్నాలజీకి మన రాష్ట్రంలో పునాది వేయనున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ యువతకు అందరికంటే ముందు అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశించింది. ఇంజనీరింగ్, బీఎస్సీ కంప్యూటర్స్లో ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ని సబ్జెక్టుగా ప్రవేశపెడుతోంది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఏయూ క్వాంటమ్ కంప్యూటింగ్లో మేజర్, మైనర్, డిగ్రీ ప్రోగ్రాంలు అందించనుంది. క్వాంటమ్ రంగంలో స్టార్టప్లు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ క్లస్టర్లు, విద్యా సంస్థలు ఏర్పాటవుతున్నాయి. ఈ క్వాంటమ్ వ్యాలీ ద్వారా ప్రపంచ దిగ్గజ కంపెనీలు తమ కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా మార్చుకోనున్నాయి. క్వాంటమ్ వ్యాలీ ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు రానున్నాయి. వీటిని అందుకునే క్రమంలో ఆంధ్రప్రదేశ్ యువతకు మొదటి ప్రాధాన్యత దక్కనుంది. భవిష్యత్తులో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ప్రపంచానికి ఏపీ దిక్చూసిలా మారనుంది.